మనకి ఆడితో పాటు వచ్చేసి ఏంటంటే అంతకుముందు బాయినెట్కి అయితే స్టిక్కరింగ్ అయితే వచ్చేది 450 అనేది వచ్చి, ఇప్పుడైతే లేటెస్ట్ ఏంటంటే మనకి బిల్ల టైప్ అయితే రావడం అయితే జరిగింది. ఇది వచ్చేసి మనకి ఈ స్టిక్కరింగ్ కూడా అయితే మారడం అయితే జరిగింది. పాంపాల్ లిఫ్ట్ అనేది అయితే మనకి దానికి సపరేట్గా లెవర్ అయితే వస్తుంది. పాంపాల్ లిఫ్ట్ అనే దానికైతే ఇది ఉంది కదా, దీన్ని వచ్చేసి మనకి సపరేట్ లెవర్ లాక్ ఇది అంటే మనకి డీసీపీసీతో పాటు అయితే ఈ లెవర్ కూడా అయితే రావడం అయితే జరుగుతుంది. ప్రత్యేకంగా ఈ బండి కోసం దాదాపు మనకి ఇంకా లాంచ్ అయింది, కాకపోతే మనకి ఈ షోరూమ్ రాలేదు, మన లోకల్ ఎక్కడా లేదు, తెలంగాణ ఉందన్నారు. ఇక్కడ రావడానికి కొంచెం టైం పడుతుంది. అయితే మేము ఒక 10 రోజులు గ్యాప్ అంటే బండి మేము ఆర్డర్ ఇచ్చి మేము జనవరి 1 తీసుకుందాం అనుకున్నాము. అప్పటికి మేము డెలివరీ ఇచ్చి దాదాపు ఒక వారం అయితే అవుతుంది. జనవరి 1 డెలివరీ తీసుకుందాము. అప్పటి నుంచి మనకి ఈ మధ్యలో ఎక్కడ లేకపోతే డైరెక్ట్గా ప్లాంట్ దగ్గర నుంచి వచ్చేప్పటికి కొంచెం లేట్ అయింది. అయితే ఈరోజు బండి డెలివరీ అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది. బండికి వచ్చేసి కొంచెం ఈ ఎదర టైర్లు అనేది మార్చడం వల్ల బండి అయితే హైట్ అనేది అయితే పెరిగింది. ఎదర గ్రౌండ్ క్లియరెన్స్ కూడా అయితే ఎక్కువ రావడం అయితే జరిగింది. అంతకుముందు వచ్చేసి 13 టైర్ వచ్చేది. 13 టైర్ వచ్చేసి మేము మనకు ఆ టైర్స్ అయిపోయాక మనం కొత్త చేసుకోవాలనుకున్నాం 14 టైర్లు వేసుకునేవాళ్ళం. కాబట్టి ఇప్పుడు ఏంటంటే బండితో పాటు డైరెక్ట్గా 14 టైర్ అయితే రావడం అయితే జరుగుతుంది. అయితే మనం బండి అయితే డెలివరీ తీసుకొని ప్రస్తుతానికి ఈరోజు అయితే వెళ్ళిపోదాం. నెక్స్ట్ వీడియో అయితే ఈ బండి గురించి ఫుల్ స్పెసిఫికేషన్స్, అసలు బండిలో వచ్చేసి ఏమేమి మార్పులు జరిగాయి, అసలు హైడ్రాలిక్ పాంపాల్ లిఫ్ట్ అంటే ఏంటి, అవి కూడా అయితే నెక్స్ట్ వీడియోలో చెప్పడం జరుగుతుంది. వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాంటి వీడియో మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసి